మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము ఇప్పుడు మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ అయితే నాకు చాలామంది కాల్ చేస్తున్నారు. అసలు ఒక్కొక్కరు చేసే మిస్టేక్స్ ఈరోజు నేను కొంత డీటెయిల్గా చెప్తాను. అంటే ఎలా చేస్తున్నారంటే, మొన్న నాకు ఒక అతను ఫోన్ చేశాడు. అతను బజాజ్ ఫిన్సర్వ్ 14,000 సంథింగ్ రేంజ్లో కొని ఒక 16 lakhs అతను ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అంటే ఈ బ్రోకర్స్ 1:4 times ఇస్తున్నాము అని, అది ఒక రెప్యూటెడ్ బ్రోకర్. అంటే మనం వాళ్ళనేం అనలేము, బట్ అది కూడా ఒక మంచి రెప్యూటెడ్ బ్రోకర్. వాళ్ళు 1:4 times ఇస్తామని ఆశ చూపించి, అంటే మీరు 16 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మేము 60 లక్షలు మీకు లిమిట్ ఇస్తాము, మార్జిన్ ఫండింగు, మీరు ఎక్కువ షేర్స్ కొనుక్కోవచ్చు అని అలా ఆశ చూపించి, అంటే అది జనరల్గా ఉంది. దాన్ని మంచి విధంగా ఉపయోగిస్తే అది ఒక కరెక్ట్. బట్ ఇక్కడ చాలామంది మనకి 16 లక్షలు మన డబ్బులు ఉన్నాయి కదా, అంటే 60 లక్షలకి స్టాక్ ఇచ్చేస్తున్నారు అని ఫుల్గా వాడేసి స్టాక్ చూడండి. ఇప్పుడు అతను 14,500, 15,000 రేంజ్ కొంటే ఇప్పుడు 12,500 రేంజ్లో ఉంది బజాజ్ ఫిన్సర్వ్. ఇలా ఇది ఒక ఎగ్జాంపులే చెప్పాను. ఇలా కొన్ని వందల మంది షేర్స్ మార్జిన్ ఫండ్లో బై చేస్తున్నారు. దయచేసి నేను నేను పదే చెప్పాను, మీ దగ్గర డబ్బులుంటే మీ డబ్బులకు మాత్రమే కొనుక్కోండి, బ్రోకర్ డబ్బు వాడబాకండి అని నేను కొన్ని వందల సార్లు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. మీ డబ్బులే మీరు యూజ్ చేయాలి, బ్రోకర్ డబ్బు వాడబాకండి. మీరు ఎప్పుడు బ్రోకర్ డబ్బులు టచ్ చేశారంటే ఆ రోజు నుంచి మీకు లాసెస్ వచ్చి డబుల్ కాదు, అసలు మీ క్యాపిటలే స్వైప్ అవడానికి ఛాన్సెస్ ఉంది. చూడండి, ఇదే బజాజ్ ఫినాన్స్ అతను 16 lakhsలో 14,000 ఉన్నప్పుడు ఒక 100 షేర్లు అతను కొనుక్కున్నా కూడా 14 లక్షలు, 120 షేర్లు కొనుక్కొని ఉన్నా కూడా అతనికి ఈరోజు పెద్దగా లాస్ అనేది ఉండదు. ఏదో 20% to 20% అలా లాస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు అతను టోటల్గా 16 లక్షలే ఒక 2 లక్షలు 3 లక్షలు చేతికి వచ్చేటట్టు ఉంది పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితి దయచేసి తెచ్చుకోబాకండి. ఇలాంటి మార్కెట్లో, ఈ డౌన్ ట్రెండ్లో మార్కెట్ ఫాల్ ఎక్కడికైనా రావచ్చు, ఏ షేర్స్ అయినా కూడా. కాబట్టి మార్జిన్ ఫండ్ తీసుకున్న వాళ్ళు దయచేసి ఇక మీద ఎవరు ఫ్రెష్గా మార్జిన్ ఫండ్ యూటిలైజ్ చేయబాకండి. వాళ్ళ డబ్బులు మనకు అవసరం లేదు. మన కాడ డబ్బు ఉంటే మనం బిజినెస్ చేసుకుంటాం. ఇది క్లియర్గా నేను చాలా గాఢంగా చెప్తున్నాను. అది ఎందుకంటే అతను నా దగ్గర ఒక 10 minutes మాట్లాడాడు. సార్ మీరు ఒక 10 minutes, ఒక 5 minutes నాకు టైం ఇవ్వండి సార్, మీతో చాలా మాట్లాడాలి అని. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. కాబట్టి నేను అందుకే చెప్తాను, మీరు ఇలాంటివన్నీ చేయకూడదు. ఇది అందరికీ ఇది ఒక మంచి న్యూస్గా ఉండాలి. దయచేసి బ్రోకర్ డబ్బులు వాడబాకండి. అది ఇప్పుడు చూడండి, అదే బజాజ్ ఫిన్సర్వ్ ఎక్కడ దాకా రావడానికి ఛాన్స్ ఆల్రెడీ లాస్ట్లో ఒక వీడియోలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తాను, వినండి. ఇప్పుడు చూడండి, 12,608 ఉంది బజాజ్ ఫిన్సర్వ్. ఇప్పుడు కొనబాకండి. 10,300లో 30% ఇన్వెస్ట్ చేయండి. 8,000లో 35% ఇన్వెస్ట్ చేయండి. 4,300లో 35% ఇన్వెస్ట్ చేయండి.
ఇప్పుడు నేను ఈ లెవెల్స్ ఇచ్చాను చూడండి, 10,300, 8,000, 4,300 ఏదైనా ఒక లెవెల్ కంపల్సరీ వస్తుంది. ఏదైనా ఒక లెవెల్ అంటే 10,300 లెవెల్ ఏదో ఒకటి రోజు మనకి టచ్ అవుతుంది. అంటే మీరు అనొచ్చు, సార్ 8,000 చెప్పారు, మళ్ళీ 4,300 చెప్పారు, అవి రావు కదా సార్ అన్నాడు. మేబీ మార్కెట్ వర్స్ట్ కండిషన్లు రావచ్చు. ఇది ఎలా అంటే మనం యుద్ధంలోకి వెళ్తున్నాం. మన ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా చెప్తాను. ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఉంది, మనం మిసైల్స్ ఎన్ని మనం లోడ్ చేసి పెట్టుంటాము, ఎన్ని మనము బఫర్ పెట్టుంటాం. ఎందుకంటే ఎవరు మన మీద దాడి చేస్తారని మనకు తెలియదు. కాబట్టి మనం మిసైల్స్ని ఎప్పుడు మన వాళ్ళు కొంటూ ఉంటారు. దాన్ని ఎందుకు కొంటూ ఉంటారంటే వాళ్ళు సర్ప్లస్గా ఉండాలి, ఏ టైం ఎవరు ఏం చేస్తారో తెలీదు. అలాగే మిసైల్స్ అంటే ఇక్కడ మనకి మనీ, మన డబ్బులు ఎప్పుడు రెడీగా ఉండాలి, 3 పార్ట్స్గా రెడీగా ఉండాలి. అది మార్కెట్ వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి బజాజ్ ఫినాన్స్ చూడండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 5709 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. 4472 చూడండి, 4472 ఫస్ట్ బై, తర్వాత 3435 సెకండ్ బై, తర్వాత 1783 థర్డ్ బై. 3 స్టెప్స్ బై చెప్పాను. 30%, 35% అండ్ రెస్ట్ 35% ఇన్వెస్ట్ చేయాలి. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి అనీవెల్ ఆటో చూడండి. అనీవెల్ ఆటో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 31,470 ఉంది. చూడండి, 31,470 ఉంది. ఇప్పుడు కొనబాకండి. 25,105 చూడండి, 25,105 25,105 వస్తే అక్కడ మీరు బై చేయండి. అక్కడ ఒక 30%, మళ్ళీ 15,996లో 35%, మళ్ళీ 14,000 ఇక లేదు ఎందుకంటే ఇక 2 లెవెల్లే. 25,105లో 50% చేయండి. అప్పుడు 15,996లో 50% చేయండి. అది చూడండి. ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పాను. అనీవెల్ ఆటో. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రియల్గా స్టాక్ మార్కెట్లో నేను నేనే ఎవరిని డిపెండ్ అవ్వకుండా ₹1 సంపాదించుకోవాలి, స్థిరపడాలి అని అనుకుంటే డెఫినెట్గా మనము ఇప్పుడు చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో June 25th and 26th సెషన్ జరుపుతున్నాము. సీట్స్ ఫిల్ అవుతున్నాయి. ఇక లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా ఇది ఒక వండర్ఫుల్ సెషన్గా ఉంటుంది. రియల్గా ఒక స్టాక్స్ ఎక్కడ కొనాలి ఇవన్నీ మీరు డెఫినెట్గా లైఫ్ టైంలో మీరు ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఉండడానికి ఒక వండర్ఫుల్గా ఉంటుంది. అది తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఒక వండర్ఫుల్ స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు దయచేసి బ్రోకర్ డబ్బులు వాడబాకండి. అది ఇక మీద మార్జిన్ ఫండ్ అంటూ వాడొద్దు. ₹1,00,000 ఉన్నా కూడా మన సొంత డబ్బు మనం కొనుక్కుంటున్నాము. అందులో 20,000, 30,000 నష్టమైనా మళ్ళీ పైకి వచ్చేస్తుంది షేర్స్. దయచేసి ₹1,00,000 పెట్టి బ్రోకర్ దగ్గర ఇంకొక 4 లక్షలు అప్పు తీసుకొని మాత్రం దయచేసి చేయబాకండి. అవన్నీ ఒక ఫెయిలియర్ స్ట్రాటజీసు. అది సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.